పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము ఉదయం 11 గంటలకు యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం మందిరంలో ఉంటుంది. ప్రతివారు సకాలంలో వచ్చి ప్రార్థనలో పాల్గొవలసిందిగా కోరుకున్నాం. 10:30కు ఒక పాత చర్చి ప్రాంతం నుంచి వాహనం ఉంటుంది. ప్రతివారు సకాలంలో వాహనం సదుపాయాన్ని వినియోగించుకోవడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్య ఆనంధ్వని చేయుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి యొక్క వాగ్దానము చక్కని మాటను తెలియజేస్తుంది. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నిజమే, ఆనాటి రచయిత ముఖ్యంగా దావీదు గారి యొక్క జీవితంలో బట్టి రాసిన మాట, ఆయన ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఎందుకనగా ఆయన ఆశ్రయించు వారిని ఆయన నిలబెట్టే దేవుడు, సహాయం చేసే దేవుడు, బలపరిచే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను కలవరపరిచే పరిస్థితులు నీ చుట్టూ ఉన్నట్లయితే, ఏదో తెలియని ఆవేదనతో నువ్వు కానీ దిగులు చెందినట్లయితే, లేదా నీటి యొక్క బంధకాలు విడుదల ప్రార్థనలో గుండె చెందిన బాధతో కలవరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఇదే సమయము ఆయన్ను ఆశ్రయించు. ఆయన ఆశ్రయించు వారు సంతోషిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన వారిని కాపాడును, ఆయన వారిని బలపరచును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంతో నేను ప్రోత్సహిస్తున్నాను. ఆయన నమ్ము, ఆయన యొక్క సన్నిధిలో మొరపెట్టు, ఆయన బంధకాలు విడుదల చేయను. మనము దావీదు గారి జీవితాన్ని ఆధారం తీసుకున్నట్లయితే అనేక సార్లు ఆయన మరణించవలసినది, కానీ ప్రభువుని ఆశ్రయించడం వలన ఆయనకు నిత్య ఆనందం కలిగింది. ఈరోజు ప్రభు నీ పట్ల నా పట్ల కూడా ఆ ఆనందాన్ని వలన ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలని వారికి జ్ఞాపకం చేసుకొని నీ దేవాశీర్వాదంతో నింపండి. ఇక వారికి శ్రమలు, వారికి ఆటంకాలు, వారికి కొదులు యేసు నామం తీసుకోమడుతాను దేవానికి కొన్నాళ్ళు. నీ బంధకాలు విడుదల దయచేయమడుతాను దేవానికి కొన్నాళ్ళు. ఇక నీ బిడ్డ ఏది కోరుకున్నారు ఆయన వారి పట్ల నీ గొప్ప కార్యములు చేయండి. మనముఖ్యంగా నేటి దినాల ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలు నీ ఆశీర్వాదముతో నింపి బలపరచుమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. దిగులు చెందకుండా ఆయన నమ్మకించండి, ఆయన ఆశ్రయించండి. దేవుడి పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్.